హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు డేట్ వచ్చేసి మే 17 అండ్ సమయం వచ్చేసి తెల్లవారుజామున 5:25 అవుతుంది. అండ్ ఈ రోజు నా జర్నీ ధర్మవరం జంక్షన్ మరియు హజూర్ సాహెబ్ నాందేడ్ మధ్య నడిచే 17636 నెంబర్ గల హజూర్ సాహెబ్ నాందేడ్ ఎక్స్ప్రెస్లో ఉండనుంది. అండ్ ఈ హజూర్ సాహెబ్ నాందేడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మే 17 ఫస్ట్ రన్ అండ్ ఇనాగ్రల్ రన్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. మన ధర్మవరం జంక్షన్ ప్లాట్ఫామ్ 4 నుండి ఆల్రెడీ 5:25 అయిపోయింది. దాని యొక్క ఎగ్జాక్ట్ ఇక్కడి నుంచి డిపార్చర్ అయ్యే టైం 5:25. ఇప్పుడిప్పుడే అనౌన్స్మెంట్ కూడా జరగడం జరిగింది. నేను ఆల్రెడీ ఇక్కడ ఉంటుందిలే అనుకున్నాను, సంథింగ్ ఏదైనా డెకరేషన్ అది ఇది చేస్తుంటారు అనుకున్నాను. అదేం లేదు, ఎక్కడో అవుటర్లో వచ్చేసి దాన్ని వచ్చేసి పార్క్ చేసి ఉంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి షంట్ చేస్తారు మన ప్లాట్ఫామ్ 4 మీద. దాని యొక్క డిపార్చర్ టైం వచ్చేసి 5:25 అనౌన్స్మెంట్ జరుగుతుంది. ప్లాట్ఫామ్ 4 వస్తుందని. అండ్ ఇంకో విషయం ఏంటంటే ధర్మవరం జంక్షన్ ప్లాట్ఫామ్ 4 అండ్ ప్లాట్ఫామ్ 5 మీద వచ్చే ట్రైన్లు టువర్డ్స్ తిరుపతి వెళ్ళే ట్రైన్స్ అని గ్రహించాలి. ధర్మవరం నాందేడ్ ఇది సౌత్ సెంట్రల్కు సంబంధించిన ఎల్హెచ్బి రేక్ అండి. 5:25 ఇక్కడి నుంచి డిపార్చర్ అవ్వాలి. అటువంటిది ఎగ్జాక్ట్లీగా 5:34 అంటే 9 నిమిషాల ఆలస్యంగా ఓన్లీ షంటింగ్ అవడం జరుగుతున్నది. ఇంకా ఇక్కడి నుంచి రియల్ డిపార్చర్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. అండ్ నా కన్ఫర్మేషన్ బెర్త్ వచ్చేసి S7లో 33 అంటే లోయర్ బెర్త్ అన్నమాట. ప్యాంట్రీ కారు మాత్రం అయితే లేదు. థర్డ్ ఏసీలో అయితే 6 ఉన్నాయి, సెకండ్ ఏసీ 1, సెకండ్ ఏసీ 2 లేకపోతే 1 ఫస్ట్ ఏసీ నేను గమనించలేదు ఫస్ట్లో. ఆ తర్వాత వచ్చేసి B6 తర్వాత S1 మొదలవుతుంది. జనరల్స్ ఫ్రంట్లో 2 ఉన్నాయి, బ్యాక్లో 2 ఉన్నాయి, స్లీపర్స్ 8 ఉన్నాయి. ఇంకా ఏవి ఓపెన్ చేయలేదు, అన్ని లాక్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతుందో ఆల్రెడీ 9 నిమిషాలు లేటుగా ఇక్కడ షంట్ అవ్వడం జరిగింది. ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్ ఇప్పుడు డోర్లు ఓపెన్ చేశారు. అయ్యో చాలా ఓల్డ్ అండి. అయ్యో కనీసం ఫ్రేమ్లు కూడా లేవు చూడండి, మొత్తం డ్యామేజ్ అయి ఉన్నాయి. రేక్ మాత్రం చాలా ఓల్డ్. మరి దేంతో రేక్ షేరింగ్ మాత్రం అయితే లేదు. చూద్దాం, ఫస్ట్ మన సీట్ దగ్గరికి వెళ్దాము ఎలా అన్నది. మనది 33 లోవర్ బర్త్ అండి. సో ఇదే అండి 33. భయం వేస్తుంది ఇవన్నీ చూస్తుంటే. చూడండి అన్నీ ఊడిపోయినాయి, ఎక్కడెక్కడ ఊడిపోయినాయి. చూద్దాం ఛార్జింగ్ పెట్టి అవుతుందా లేదా అనేది. మొత్తం చూడండి ఊడిపోయినా చూడండి. S7 లోపల సీట్లు కింద ఫ్లోరింగు అవి కనీసం ప్రాపర్గా కూడా క్లీన్ చేయలేదు. ఊరికే ఏమంటే చేసాము అదే విధంగా ఉంది. సీట్ల మీద మట్టి లేయర్ అలాగే ఉందన్నమాట, మట్టి అలాగే ఉందన్నమాట. కూర్చుంటే అదంతా ఆ మట్టి అంతా మనకే వచ్చి టచ్ అవుతుంది. సో ఈ విధంగా ఉందన్నమాట. చూడండి రేకు ఎలా ఉందో. బయటకంటే ఓకే, బయట అంటే మామూలుగా ఇలా ఉంటుంది, నో ప్రాబ్లం. సో లోపలన్నా బాగుంటుంది అనుకుంటే లోపల బాగాలేదు, చాలా ఓల్డ్ కూడా. టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ 1235 కిలోమీటర్. ఈ సుదూర ప్రయాణాన్ని కవర్ చేసేందుకు మన హజూర్ సాహెబ్ నాందేడ్ ఎక్స్ప్రెస్ 26 hours and 40 minutes టైం తీసుకుంటుంది. 23 హాల్ట్స్. మరి ఆ 23 స్టేషన్లు ఏవేవి ఉంటాయో ప్రతి ఒక్కటి మీతో ఈ వీడియో రూపంలో షేర్ చేసేందుకు ప్రయత్నం చేస్తానండి. అండ్ ఏ స్టేషన్లో ఎన్ని నిమిషాల హాల్ట్ తీసుకుంటుంది, అండ్ ఎక్కడ వాటర్ రీఫిల్ జరుగుతుంది, అండ్ ఎక్కడ లోకో రివర్సల్ జరుగుతుంది అనేటి కూడా మనం ప్రధాన అంశాలుగా తీసుకొని వాటి వివరంగా మీకు వీడియో రూపంలో
చూపించేందుకు ప్రయత్నం చేస్తాను. చాలాసేపటి నుండి మన ట్రైన్ మేనేజర్ జెండా ఊపుతున్నారు, కానీ ట్రైన్ మూవ్ అవ్వడం లేదు. సో మూవ్ అవ్వడం లేదని ఆయన వీకీ టాకీతో కూడా మాట్లాడుతున్నారు, ఏఎల్పి అండ్ ఎల్పితో. అయినా కానీ మూవ్ అవ్వడం లేదు. ఏదో సంథింగ్ అక్కడ జరుగుతుంది లోకో దగ్గర అని వాళ్ళు వాచ్ చేస్తున్నారు. చూడండి, నేను జూమ్ ఇన్ చేశాను, చూడండి మన ట్రైన్ మేనేజర్ గారు. మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో ట్రైన్ మేనేజర్ దగ్గరికి వచ్చారు, బ్లాక్ టీ షర్ట్, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అక్కడ. సో కిందికి దిగేశారు, కానీ మన ట్రైన్ మేనేజర్ మాత్రం బోర్డింగ్ అవ్వలేదు. మాట్లాడుతున్నారు, ఏదో సంథింగ్ మాట్లాడుతున్నారు, మీరు గమనించవచ్చు. ఇక్కడ కనబడుతున్నారా ట్రైన్ మేనేజర్? ఇప్పుడు జెండా ఊపుతున్నారు, చూడండి. ఇదిగోండి జెండా ఊపుతున్నారు, కనపడుతుందా? జెండా ఊపుతున్నారు కానీ ట్రైన్ మాత్రం మూవ్ అవ్వడం లేదు. చూడండి, జెండా ఊపుతున్నారు కదా, కనపడుతుందా మీకు? జెండా ఊపుతున్నారు. 5:57 ప్లాట్ఫామ్ 4 నుండి డిపార్చర్ తీసుకుంటుంది. చాలా స్లో మూమెంట్. ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్. ఇదో ఈయన ఉన్నారు కదా, ఈయన బ్లాక్ టీ షర్ట్, ఈయన ఏదో అక్కడికి మాట్లాడాడు. మళ్ళీ వీకీ టాకీ ద్వారా మళ్ళీ ఏదో మాట్లాడుతున్నాడు డ్రైవర్ తోటి. సో ఇన్ని కండిషన్లు ఉంటాయండి, ఊరికే కాదు. సో ఈ విధంగా నీళ్ళు కూడా సరిగా క్లీన్ చేయలేదు, చూడండి. అలాగే నీళ్ళన్నీ చూడండి ఎలా ఉన్నాయో, చూడండి మొత్తం అంతా. ఇవి చూడండి, ట్రైన్స్ క్లీన్ చేయడంలో ఎగ్మోర్కు మించిన వేరే వాళ్ళు ఉండరండి. అంత నీట్గా వాళ్ళు చేస్తారు, అంత తొందరగా చేస్తారు. చేసిన నీట్నెస్ చాలా బాగుంటుంది. ట్రైన్లు చేయాలంటే వాళ్ళే అండి, చాలా సిన్సియరిటీగా వాళ్ళు వర్క్ చేస్తారండి. నాకు అది బాగా నచ్చింది. 5:25 డిపార్చర్ తీసుకోవాల్సిన మన ట్రైను 5:57 32 నిమిషముల ఆలస్యముగా ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 నుండి డిపార్చర్ తీసుకోవడం జరిగిందండి. అండ్ ప్యాసింజర్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఏమి బోర్డింగ్ అవ్వలేదండి. ఒక మోస్ట్లీ అన్ని కోర్సుల్లో మొత్తం కలిపి వచ్చి ఒక 200 ప్యాసింజర్స్ ఉంటారు. ఇక్కడ ఏదో ఓహోహో ఇనాగ్రల్ కదా, ఓహోహో సంథింగ్ ఏదో జరిగింది, నేను అంతా గమనించలేదండి. ఓకే 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 అందుకే అన్నమాట. అయ్యో నేను అసలు అంటే ఏమన్నా ఏదో పార్టీ. ఓహో, ధర్మవరం నాందేడ్ వీక్లీ ఎక్స్ప్రెస్ నూతన రైలు ప్రారంభోత్సవం. అయ్యో నాకు తెలియకుండానే జరిగిపోయింది అదంతా. నేను అటు సైడ్ ఉంటుంది నేను. అందుకే ఇక్కడ లేట్ జరిగింది. ఓకే 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 సో ఈ విధంగా ధర్మవరం జంక్షన్ అంటే ఒక లైను తిరుపతి అండ్ ఇంకొక లైన్ వచ్చేసి యలహంక. సో ఈ విధంగా ధర్మవరం అనేది జంక్షన్ అండి. అండ్ ఇక్కడ సూర్యుడు చూడండి, వావ్. సూర్యుడు కూడా మనకు ఫ్రేమింగ్లో వచ్చేసాడు చూడండి. అండ్ ఆరెంజ్ కలరు చాలా బాగుంది కదా. ధర్మవరం జంక్షన్ డిపాజిట్ అవగానే S7 కోచ్ చూసుకోండి. నేను తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు లేరు చూడండి.
వెల్కమ్ టు ఫస్ట్ హాల్ట్ 67 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని ఫస్ట్ హాల్ట్ అయిన కదిరి రైల్వే స్టేషన్కు 6:23 చేరుకోవాల్సి ఉండగా మన ట్రైన్ ఇక్కడికి ఎగ్జాక్ట్గా 25 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. ప్లాట్ఫామ్ 1లోకి చేరుకోవడం జరిగిందండి. అలాగే కదిరి రైల్వే స్టేషన్లో మన హజూర్ సాహెబ్ నాందేడ్ ఎక్స్ప్రెస్ 2 minutes హాల్ట్ తీసుకుంటుందండి. నా టికెట్ ఫేర్ స్లీపర్లో ధర్మవరం జంక్షన్ నుండి హజూర్ సాహెబ్ నాందేడ్ వరకు 610 రూపీస్ అండి. ఈ సెక్షన్లో అంటే ధర్మవరం తిరుపతి మధ్యలో ఏదైనా ఇంట్రెస్టింగ్ మలుపు ఏదైనా ఉందంటే అది ఇదేనండి. కదిరి రైల్వే స్టేషన్ క్రాస్ అయిన తర్వాత కదిరి రైల్వే స్టేషన్లో ఇద్దరు భార్యాభర్తలు నర్సాపూర్ వెళ్ళే ట్రైన్ అనుకొని బోర్డింగ్ అయ్యారు. సో టీటీ వచ్చాడు టికెట్ చెక్ చేసేదానికి. నర్సాపూర్ అని అంటున్నారు. తీసుకుంటుంటే డోర్ దగ్గర వచ్చి ఆ టీటీ మీకు తెలుగు వస్తుంది కదా కొద్దిగా వాళ్ళకి చెప్పండి అని నేను చెప్పాను. నెక్స్ట్ స్టేషన్లో దిగేయండి మదనపల్లిలో. సో నర్సాపూర్ సాయంకాలం కదా అది ఉండేది, ఇప్పుడు కాదు, అప్పుడు బోర్డింగ్ ఇవ్వడంటే ఓకే సార్ అని చెప్పారు. నేను ఇప్పుడు సెకండ్ ఏసీలో ఉన్నానండి. సెకండ్ ఏసీలో 2 ఉన్నాయి, ఫస్ట్ ఏసీ మాత్రం లేదు. ఫ్రంట్లో వచ్చేసి 2 జనరల్స్ ఉన్నాయి, ఒక్క ప్యాసింజర్ కూడా లేడు, అటెండర్స్ పడుకో ఉన్నారు. అండ్ థర్డ్ ఏసీలో వచ్చేసి 6 ఉన్నాయి. థర్డ్ ఏసీలో B6లో వచ్చేసి టీటీ పడుకో ఉన్నాడు. తర్వాత అటెండర్స్ కూడా పక్కనే వేరే వేరే కోచ్లో ఉన్నారు. సో అలాగే స్లీపర్స్ వచ్చేసి 8 ఉన్నాయండి, నాది S7. సో స్లీపర్స్లో వచ్చేసి ప్రతి కోచ్లో వచ్చేసి 2 లేదా 3 ఉన్నారు. నా S7లో వచ్చేసి నేను ఒక్కడిని మాత్రమే ఉన్నాను. సెకండ్ ఏసీ అండి, ఇది చల్లగా ఉంది, బట్ అన్నీ ఓల్డ్ అన్నమాట. అన్ని సీట్లు అన్నీ చినిగిపోయి ఉన్నాయి.
ఒక విధంగా చెప్పాలంటే థర్డ్ ఏసీలు కొద్దిగా బెటర్గా ఉన్నాయి. సెకండ్ ఏసీలో అయితే చాలా వేస్ట్. సెకండ్ ఏసీ మాత్రం బుక్ చేసుకోబాకండి. ఈ ట్రైన్ వచ్చేసి వీక్లీ ఎక్స్ప్రెస్, అంటే ప్రతి ఆదివారము మన ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 లేదా ప్లాట్ఫామ్ 5 నుండి డిపార్చర్ తీసుకుంటుంది. తెల్లవారుజామున 5:25. మరుసటి రోజు తెల్లవారుజామున 8:05 మన హజూర్ సాహెబ్ నాందేడ్ రైల్వే స్టేషన్ అరైవల్ తీసుకుంటుందండి. జనరల్లోకి వచ్చానండి. అబ్బబ్బబ్బా, ఈ విధంగా ఏ ట్రైన్ ఉండదండి. డస్ట్ అసలు క్లీనే చేయలేదండి. చూడండి ఎలా ఉందో, మొత్తం డస్ట్ ఎలా ఉందో చూడండి. మొత్తం డస్ట్ అండి, క్లీనే చేయలేదు. ఇద్దరు ఉన్నారు ఇక్కడ, కొంతమంది ఉన్నారు. అటుపక్క ఇద్దరు, ఇటుపక్క ముగ్గురు ఉన్నారు. వేరే కోర్సులకు కూడా వెళ్తున్నాను. వరస్ట్ కోర్సులు అయితే అస్సలు వీటిని అయితే చూడండి ఎలా అసలు క్లీనే చేయలేదు. డోర్లు అట్లే ఓపెన్లో ఉన్నాయి. సో ఇక్కడ ఒక ముగ్గురు ఉన్నారండి, చూడండి. ఇందులో అంటే అందులో వచ్చేసి ఆ కోర్సులో వచ్చేసి 6 మంది, ఈ కోర్సులో వచ్చేసి 8 మంది ఉన్నారు. Welcome to second halt, Madanapalli Road Railway Station, Platform 1. 144 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని సెకండ్ హాల్ట్ అయినా మన మదనపల్లి రోడ్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 7:18. 2 హాల్ట్ తీసుకుని 7:20 బయలుదేరి వచ్చిన మన ట్రైన్ ఎగ్జాక్ట్గా ఇక్కడికి 25 నిమిషాల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగిందండి. నా కోచ్ అయితే పూర్తిగా లాస్ట్లో ఉందండి, S7. సో అంత దూరం వెళ్ళాలి. సో లోపల నుంచి వెళ్ళేదన్నా ఇట్లా బయట నుంచి చూస్తాను, ఎంతవరకు వీలైతే అంతవరకు నడుచుకుంటూ వెళ్తాను. 17636. మదనపల్లి రోడ్ రైల్వే స్టేషన్లో ఇడ్లీ తీసుకున్నానండి. 1, 2, 3. తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక వడ అండి. వేడిగానే ఉన్నాయని చెప్పారు. సో అంటే నేను రైల్వే స్టేషన్లో ఏం తీసుకోలేదు. ఇదో వాళ్ళు రైల్వే స్టేషన్ వాళ్ళు బోర్డింగ్ అయ్యారు, ట్రైన్లో ఉన్నారు వాళ్ళు. సో ఇక్కడ పచ్చడి కూడా ఉంది. సో చూస్తాను, 50 రూపీస్ అన్నారు. టేస్ట్ ఎలా ఉండేది కూడా మీతో షేర్ చేసుకుంటానండి.
లోపల కుళ్ళిపోయి ఉంటాయినే. నిన్న వర్షం పడింది కదా, మొత్తం వర్షం కదా, కడప అంతా కుళ్ళిపోతే మళ్ళీ తీసుకొని వేస్ట్ కదా. కాదమ్మా, భద్రం కాదు, కుళ్ళిపోతే ఏది మంచి చూసి ఇవ్వు, మంచి బాగుంటుందా అని ఏదో నీ మీద నమ్మకము. తీసుకుంటారు చిల్లర ఎన్ని అంతే, ఒకటే చిల్లర లేదే, చిల్లర లేదా? ఫోన్ పే లేదా? అంతే. ఫోన్ పే లేదా? ఎట్టా మరి? బండి పోతుంది కదా. సీట్లు చూడండి ఎలా చినిగిపోయినాయో. ఇక్కడ ఏదైనా కూర్చున్నాను అనుకోండి, గుడ్డలు ఊరుకునే చినిగిపోతాయి. చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం అన్నీ ఇలాగ ఉన్నాయి. ఇది బెనిసా అంటుంది ఆ యొక్క. నిజమేనా? ఈ బెనిసానాయి? బెనిస్ అయితే ఇన్ని వచ్చాయా? ఏదో ఎంత పుచ్చిపో పాపం వాళ్ళు అనుకుంటారు, పెద్దోళ్ళు పాపం, పెద్ద వయసు వాళ్ళు తీసుకున్నా. ఒకటి క్లీన్ చేసి తింటే సప్పగా ఉంది. పెద్ద మనసు, పెద్ద వయసు ఆమె. అట్లా అబద్ధం చెప్పకూడదు. చాలా తీయగా బేనిసా ఏనేందో చెప్పింది. ఏం చేస్తాం, పెద్ద వయసు ఆమె, అమ్మ లాంటిది. సప్పగా ఉంది, తీపే లేదు. ఏదో మందు పెట్టి మాగిచ్చినట్లుగా ఉన్నారు. బేనిసా తీయగా ఉంటాయి అని చెప్పింది అక్క. సప్పగా ఉన్నాయి. ఆ అక్క చెప్పలేదు నాకు. అక్క తీయగా ఉంటాయంటే తీసుకున్నా. ఇక నెక్స్ట్ వచ్చే పాకాల జంక్షన్ రైల్వే స్టేషన్లో ఆన్ టైం అరైవల్ తీసుకునే మూమెంట్ ఉన్నింది. కానీ ఇక్కడ దామల్ చెరువు రైల్వే స్టేషన్లో హోల్డింగ్లోకి తీసుకోవడం జరిగింది మన ట్రైన్. ఎందుకంటే ఇప్పుడు తిరుపతి గుంతకల్ ప్యాసింజర్ ఉంది. సో దానికోసం ఇదంతా సింగిల్ లైన్ కాబట్టి. అది చూడండి ఎంత చిన్న మొక్క, అది మాడి మొక్క, ఎన్ని కాసింది చూడండి. అది మాడి తోటలు తప్ప ఇంకా వెరైటీ లేనే లేవండి. అండ్ మామిడికాయలు కూడా చూడండి ఎంత విరగ్గాసినాయి. చూడండి బాబా, ఒక్క చెట్టు ఒక లారీ లోడ్ అయిపోతాయండి. విరగ్గాసినాయి చూడండి. మరి ఎవరన్నా ఇవి కోసుకొని పోరా అనేది నాకు డౌట్. ఈ చూడు ఎంత ఎన్ని మాడి ఎన్ని బెనిస్ అన్నట్టు ఉన్నాయి. బా ఏమున్నాయి. అది చూడు, మొక్క చిన్నది, కాయలు మాత్రం ఇరగ్గాసింది అది. వా ఇది చూడండి, ఇట్లా వదిలేసినారే ఇళ్ళు. మొత్తం మాడి తోట చూడండి, మొత్తం మాడి తోటలు. వా ఏమున్నాయి మామిడికాయలు, భలే ఉన్నాయి. అయితే రోజు మాడి పండ్లు తినచ్చు ఇక్కడికైనా ఉంటే. ఎవరు కాపలాదారులు లేరు. మనం రోజు వెళ్ళి గంపలు కోసుకొని ఇంట్లోకి తెచ్చుకోవచ్చు. చిన్న మొక్కలు ఇరగ్గాసినాయి చూడండి. ఇవన్నీ చూడండి, ఇరగ్గాసినాయి చూడండి. ఎవ్వరు లేరు అక్కడ చూడండి, ఎవ్వరు లేరు. అండ్ అక్కడ ఏమీ కానీ లేదు, అలా వెళ్ళి తెచ్చుకోవచ్చు. నమస్తే. నమస్తే సార్. పాకాల జంక్షన్ ఇక్కడ నుంచి ఒక లైన్ చిత్తూరు వెళ్తుంది. వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఉంది కదా, కాచిగూడ చిత్తూరు వెళ్ళేది, అది ఇలాగే వెళ్తుంది. అలాగే కాట్పాడికి వెళ్ళే రూట్ కూడా అదే అనమాట. వెల్కమ్ టు థర్డ్ హౌస్, మన పాకాల జంక్షన్ రైల్వే స్టేషన్. 227 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని థర్డ్ హాల్ట్ అయిన మన
పాకాల జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 8:53 2 మినిట్స్ హాల్ట్ తీసుకుని 8:55 ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నాం అన్నమాట. ఎగ్జాక్ట్లీగా ఇదే అండి తిరుపతి గుంతకల్ ప్యాసింజర్. ఇక్కడ ఉంది ఇది. ప్లాట్ఫామ్ 2 మీదకి మనం రావడం జరిగింది అండ్ ప్లాట్ఫామ్ 3 మీదకి తిరుపతి గుంతకల్ మధ్య నడిచే ప్యాసింజర్ వచ్చి ఉందండి. సో వన్స్ మా ట్రైన్ కంప్లీట్గా ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకున్న తర్వాత దాన్ని త్రూ చేస్తారు. 26 నిమిషాల ఆలస్యంగా మన పాకాల జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగిందండి. మొన్న మార్కాపురం టు గుంతకల్ వరకు కూడా ఫస్ట్ రన్ వేశారు కదా, సో ఆ రోజు కూడా ఈ ట్రైనే అండి. సో ఇది రేక్ షేరింగ్. తిరుపతి గుంతకల్, గుంతకల్ తిరుపతి, తర్వాత వచ్చేసి మార్కాపురం గుంతకల్, గుంతకల్ మార్కాపురం, తిరుపతి దేవరకదిరిపల్లి, తర్వాత దేవరకదిరిపల్లి తిరుపతి. ఈ విధంగా రేక్ షేరింగ్ ఉందండి. అది 26 నిమిషముల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 2 నుండి మన ట్రైన్. ఇక్కడ కూడా కేవలం 2 మినిట్స్ మాత్రమే హాల్ట్ ఇక్కడ. వెల్కమ్ టు 4th హాల్ తిరుపతి రైల్వే స్టేషన్. 269 కిలోమీటర్స్ కవర్ చేసుకొని 4th హాల్ట్ అయిన తిరుపతి రైల్వే స్టేషన్కు 10:30 అరైవల్ తీసుకొని 5 మినిట్స్ హాల్ట్ తీసుకొని 10:35 ఇక్కడి నుంచి డిపార్చర్ అవుతుంది. మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 9:57 అంటే 37 నిమిషముల ముందుగానే ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగిందండి. ఆన్ టయానికి 57 నిమిషముల, ఆన్ టయానికి 37 నిమిషముల ముందుగానే చేరుకోవడం జరిగిందండి. తిరుపతి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీద 37 నిమిషములు అండి. పూర్తిగా 37 నిమిషములు అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ 5 నిమిషాలు హాల్ట్ మాత్రమే. అయితే అరైవల్ సమయానికి 37 నిమిషాలు ముందుగా చేరుకోవడం జరిగిందంటే 269 కిలోమీటర్స్ వరకు ఖాళీగా వచ్చిందండి. ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్లో పూర్తి ఫుల్ మాత్రం కాదు కానీ బట్ 1 by 1 బోర్డింగ్ అవుతున్నారండి. మన పక్కన ఉండే ప్లాట్ఫామ్ 2 మీద తిరుపతి నుండి బిలాస్పూర్ వెళ్ళే ట్రైన్ ఆల్రెడీ ఉంది. 11:05 బయలుదేరుతుంది. ఆల్రెడీ
ప్యాసింజర్స్ బోర్డింగ్ అయి ఉన్నారు. అంటే ఇది రేక్ షేరింగ్ అనమాట. తిరుపతి పూరి, పూరి తిరుపతి, తర్వాత తిరుపతి బిలాస్పూర్, బిలాస్పూర్ తిరుపతి. ప్లాట్ఫామ్ 1 నుండి మన ట్రైన్ మూవ్ అయిందండి. అండ్ తిరుపతి నుండి బిలాస్పూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ కూడా మన ట్రైన్ తర్వాత అది కూడా వస్తుంది మనతో పాటు. 10:57 ప్లాట్ఫామ్ 1 నుండి డిపార్చర్ తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా 10:35 డిపార్చర్ తీసుకోవాలి. అటువంటిది 10:57. ఆల్మోస్ట్ ఇక్కడ మోర్ దాన్ 1 అవర్ ఇక్కడ హోల్డింగ్లో ఉండడం జరిగింది. "17,636 హజూర్ సాహెబ్ నాందేడ్ వీక్లీ ఎక్స్ప్రెస్లో ప్యాంట్రీ కార్ మాత్రం ఉండదండి. భోజనం ఫుడ్ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. కోచ్లు షంటింగ్ ప్రాసెస్ జరుగుతున్నాయండి. డబల్ డెక్కర్ ఒక కోచ్ మాత్రమే ఉంది, తిరుపతి విశాఖపట్నం. ఏదైనా యాడ్ ఇవ్వాలనుకుంటే ఈ కోచ్లకు ఇచ్చుకోవచ్చు. ఇది కొత్తగా పెయింటింగ్ చేశారండి. ఇంకా పెంచుతున్నారు చూడండి. మన రైల్వే లైన్లు ఇంకా యాడ్ చేసేందుకు పెంచుతున్నారు. ఇంకా అలాగే అనుకుంటాను ఇక్కడ కూడా. ఇక్కడ ఎందుకో హోల్డింగ్లోకి తీసుకోవడం జరుగుతుంది తిరుచానూరు రైల్వే స్టేషన్లో. ఇక్కడ హాల్టింగ్ మాత్రం లేదు మన ట్రైన్కి ఇక్కడ. తర్వాత వచ్చేసి ప్లాట్ఫామ్ ఏ మాత్రము అంటే ఒకటే హైట్లో దిగేందుకు, తర్వాత వచ్చేసి ఎక్కేందుకు ఏం కష్టపడాల్సిన అవసరమే లేదు. ఎవరైనా ఎక్కచ్చు, దిగచ్చు.
ఎవరైనా చిన్న చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు కూడా ఎక్కచ్చు, ముసళ్ళు కూడా ఎక్కచ్చు, దిగచ్చు. ఏమి చూడు కరెక్ట్గా అదే స్థాయికి ఉందన్న. ఒళ్ళంతా చర్చరా అంటా ఉంది. తిరుచానూరు రైల్వే స్టేషన్లో లూప్లోకి ఎందుకు తీసుకున్నారో, ఎందుకు కూడా హోల్డింగ్లో పెట్టుకున్నారో నాకైతే అర్థం కావట్లే. అబ్బా ఈరోజు అయితే ఆడ ఉండలేక S7లో ఇలా వచ్చేసాను. కొద్దిగా ఈ వరండా లాగా ఉంది, ఇక్కడ కొద్దిగా బాగుంది. సో ఎందుకు ఆగిందా మన ట్రైన్ నాకు అర్థం కాలే. అందులో వచ్చేసి లూప్లో తీసుకోవడం జరిగింది. ఎప్పుడు మామూలుగా ట్రైన్లు ఈ మెయిన్ సెక్షన్ గుండా వెళ్ళిపోతాయి, కానీ ఏందో అర్థం కావడంలా. ఏందో ఒక్కొక్కసారి అసలు ఈరోజు చాలా ఇదిగా ఉంది. మన ట్రైన్ తర్వాత డిపార్చర్ అయింది ప్లాట్ఫామ్ 2 నుండి తిరుపతి రైల్వే స్టేషన్లో. కానీ అదే ముందు పోయేటట్లుగా ఉంది మన తిరుపతి బిలాస్పూర్. అదేమో వెళ్ళిపోయింది మన ట్రైన్ వదిలిపెట్టేసి. ఇంకా ఇక్కడే ఉన్నాం తిరుచానూరు రైల్వే స్టేషన్లో. చాలా బెజారు పుడుతుంది. ఏదో ఉదయం పూట, ఈవినింగ్ పూట అయితే నో ప్రాబ్లం, బట్ ఇటువంటి ఎండ చాలా తీవ్రతగా ఉంది. తర్వాత వచ్చేసి మన ట్రైన్ ఇలాగే అది మాత్రం వెళ్ళిపోయింది తిరుపతి బిలాస్పూర్. అండ్ హజూర్ సాహిబ్ నాందేడ్ నుండి తిరుచానూరు మధ్య తిరిగేది కూడా, అది కూడా ఇంకా ఆల్మోస్ట్ రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉంది. సో అది కూడా వచ్చే టైం కూడా అయిపోవచ్చింది. కానీ మన ట్రైన్ మరి ఎందుకు ఇక్కడ ఆపారో అర్థం కావడం లేదు. హజూర్ సాహెబ్ నాందేడ్ నుండి తిరుచానూరు చేరుకోవాల్సిన ఎక్స్ప్రెస్ కూడా చేరుకుందండి. సో ఇది నిన్న సాటర్డే అక్కడ బయలుదేరి ఉంటుంది. సో ఇంతటితో దీని ఖేల్ ఖతం అన్నమాట. అండ్ మన ట్రైన్ ధర్మవరం జంక్షన్ నుండి హజూర్ సాహెబ్ నాందేడ్ వెళ్ళేది మాత్రం తిరుచానూరు వచ్చేసి ఇక్కడ వెళ్ళకిలా పడుకోండి. ఎప్పుడు పోతుందో ఏమో అర్థమే కావడంలో ఇదైతే. రాక్సోల్ నుంచి తిరుపతి వెళ్ళే ఎక్స్ప్రెస్. ప్రాణం లేచి వచ్చింది నాయన. అబ్బా ఏమైందో, ఏం ప్రాబ్లం అయిందో తెలియదు, కానీ చాలా సమయం ఎంత అయిందంటే ఇప్పుడు 12:13 అండి. 12:13 మన తిరుచానూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 నుండి బయలుదేరింది. మరి మొత్తం డిలే ఎక్కడ కవర్ చేసుకుంటుందో ఏమో కానీ మరి వేచి చూడవలసిందే. 281 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని 5th హాల్ట్ అయిన రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 11:10. 10 నిమిషములు హాల్ట్ తీసుకుని 11:20 ఇక్కడి నుంచి బయలుదేరి వచ్చినగా మన ట్రైన్ ఇక్కడికి ఎగ్జాక్ట్లీగా 1:13 ఆలస్యంగా ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగిందండి. ఈరోజు ఉన్న ఎండ ఏ రోజు లేదండి. అబ్బాబ్బా, ఫైర్ అగ్గి. ఈ 1:13 అనేది చాలా సులభంగా కవర్ అయిపోవచ్చు, ఎందుకంటే చాలా లాంగ్ డిస్టెన్స్లకు స్టార్టింగ్స్ ఇవ్వడం జరిగింది. లైక్ ఇక్కడ నుంచి క్రాస్ అయితే 6th హాల్ట్ వచ్చేసి నెల్లూరు, 7th హాల్ట్ వచ్చేసి ఒంగోలు. ఈ విధంగా విశాఖపట్నం తిరుపతి డబుల్ డెక్కర్ వచ్చేసిందండి ప్లాట్ఫామ్ 4 మీదకి.
బాగుంది. మొత్తం డబుల్ డెక్కర్స్, అందులో స్టిక్కరింగ్ మొత్తం. ఆల్రెడీ ఈ డబుల్ డెక్కర్లు కూడా నేను చేసి ఉన్నాను జర్నీ. సో దీంట్లో ఏంటంటే అన్నీ 1 2 3 4 5 6 7 8 మొత్తం ఆల్ ఈ కోచెస్ వచ్చేసి 8 కోచెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ మన ట్రైన్కి వాటర్ రీఫిల్లింగ్ జరుగుతుందండి. సో అందుకోసం ఇక్కడ 10 minutes హాల్ట్. ఇక్కడ ముంబై సిఎస్ఎంటీ నుండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ప్లాట్ఫామ్ 5 మీదకి చేరుకోవడం జరిగింది. మనం ప్లాట్ఫామ్ 2 నుండి 10 నిమిషాలు హాల్ట్ తీసుకున్న తర్వాత డిపార్చర్ తీసుకుంటున్నామండి. WDM 3D, I love it. WDM 3D. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి వచ్చే లైన్ అది. ఇలా వచ్చి గూడూరు జంక్షన్. యాక్చువల్లీ గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్లో మన ట్రైన్కు స్టాపింగ్ లేదు ఇక్కడ. అయినా కూడా హోల్డింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఏదైనా వాటర్ బాటిల్స్, ఫుడ్ అలాంటి ఏదైనా ప్యాసింజర్కి అవసరం ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఇచ్చారు. నెల్లూరు రేణిగుంట జంక్షన్ మేము
వేదాయపాలెం. ఇక్కడ హాల్టింగ్ కారణం మేబీ దిబ్రుగఢ్ వివేక్ సూపర్ ఫాస్ట్ ఓవర్టేకింగ్ ఉండవచ్చు, అందుకోసమే ఇక్కడ ఈ సైడ్ వస్తుందా. బిర్యానీ 401 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన 6th హాల్ట్ అయిన నెల్లూరు రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 1:53. 2 minutes హాల్ట్ తీసుకొని 1:55 ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళకుండా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీ ఇక్కడికి 1:17 ఆలస్యంగా ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగిందండి. ఏమాత్రం ఏదైతే డిలే రేణిగుంట నుండి ఉందో, తిరుపతి నుండి ఉందో, అది ఏమాత్రం తగ్గలేదండి. సేమ్ అదేవిధంగా ఇంకా ఒక 5 minutes ఎక్కువ పెరగడం జరిగింది. సో ఈ విధంగా ఉంది.
519 కిలోమీటర్లను కవర్ చేసుకొని 8th హాల్ట్ అయిన ఒంగోలు రైల్వే స్టేషన్కు చేరుకొచ్చిన స్కెడ్యూల్ అరైవల్ టైం 3:43 2 మినిట్స్ హాల్ట్ తీసుకొని 3:45 ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళవచ్చుగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా ఇక్కడికి 57 నిమిషముల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 1 మీదుగా చేరుకోవడం జరిగిందండి. వాటర్ బాటిల్స్ అయితే ఒక్కొక్కరు 5, 6, 7, 10 ఎన్ని సాధ్యమైతే అన్ని తీసుకెళ్తారు. సో అంత ఎండ, తీవ్రమైన ఎండ, ఎన్ని తాగినా కానీ నీళ్ళు ఇంకా దక్కేస్తూనే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ఎక్కడ చూసినా కానీ ఏ వాటర్ స్టాల్స్ దగ్గర మొత్తం నీళ్ళు తప్ప ఇంకా వేరే ఏది తీసుకోవడం ప్యాసింజర్స్. 17636 Dharmavaram Nanded Express is on platform number 1. బనానాస్ తీసుకుందామంటే ఎవరు లేరు అక్కడ. సో లాస్ట్ హాల్ట్ నెల్లూరు రైల్వే స్టేషన్ అయితే 1:15 లేదా 1:17 ఆలస్యంగా ఉండింది. ఇప్పుడు కేవలం 57 నిమిషాలు, అంటే కొద్ది వరకు కవర్ చేసుకోవడం జరిగింది. కిలోమీటర్స్ కవర్ చేసుకొని 8th హాల్ట్ అయిన చీరాల రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 4:23 2 మినిట్స్ హాల్ట్ తీసుకుని 4:25 ఇక్కడి నుంచి డిపార్చర్ అవ్వాల్సి ఉండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 1 అవర్ 1 గంట ఆలస్యంగా చీరాల రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. ఎండ కొద్దిగా తగ్గుముఖం పట్టిందండి, లేకపోతే ఇది అసలు ప్రయాణం లాగానే అనిపించేది కాదండి.